నిన్న 26వ తేదీ నుంచి రాత్రి అర్ధరాత్రి నుంచి టక్కి మని రైతు భరోసా పైసలు పడతాయి అన్నారు కదా. కొంతమంది ఉన్నారు మనతో పాటు, సూర్యాపేట దగ్గర నుంచి వచ్చిరట, రైతులు ఉన్నారు, జనం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు పడ్డాయా మీకు? రైతు బంధు ఆయన మాట ఉంటే రైతు బంధు ఎప్పుడు రేపు 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 సంక్రాంతి ఉగాది మళ్ళీ 26 అన్నట్టు మళ్ళీ 3 నెలలు అది మళ్ళీ 20 మార్చి 31 అండి. ఏ 31 మాకెవరక ఎన్ని 31 ఇక ఎప్పుడైనా మార్చి 31 అవుతుంది. కరెక్ట్ ఏడుతుంది మా లెక్క అది. మళ్ళా తులం బంగారం అండు అది లేదు. మళ్ళీ దళిత బంధు అండు 12 మళ్ళీ 2000 పెంచుతున్నాడు 12,000 అండు అది లేదు. ఆ బీసీలకు మళ్ళీ ఏరే ఇస్తున్నాడు అది లేదు. గొర్రెలు ఇస్తున్నాడు గొర్రెలకు ఎక్కువ ఇస్తున్నాడు అది లేదు. ఆయన వేసేది ఒక్కటైనా చక్కరు అది మేడం. మేడం కరెంట్ కూడా ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. దొంగ కరెంట్ కరెక్టే ఉండదు. రుణమాఫీ కాలే సగం 70% కాలే 30% ఏమైనా నా లెక్కలు అయితే. మాకైతే మా ఊళ్ళో అయితే మొత్తం 30-40% 30-40% ఏమైనా కానీ అందరు కాలే. 12 టంగ లేదు ఇంకా ఏది వాళ్ళే ఒక్కటి కూడా వాళ్ళే పేరుకే టంగ కానీ ఇక్కడ టంగ అట్లేదు. మీరేం చెప్తారు? మీకు పడ్డాయా? పర్లేదు మేడం, నాకు 2 ఎకరాలు ఉంది మేడం. పర్లేదు మేడం, చూపివాడు చూపిస్తా. లేదు మేడం, పడతాయి అంటారు కానీ పర్లేదు మేడం. అంతా బోగస్ మేడం, అంతా అబద్ధం. పడతాయి అని చెప్తున్నారు, పడలేదు మేడం. రైతు భరోసా లేదు, పాలేదు, తులం బంగారం లేదు, కరెంటు కూడా సరిగ్గా రావట్లేదు. చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు మేడం, చాలా ఇబ్బంది. రేవంత్ సర్కార్ వేస్ట్ మేడం. కేసీఆర్ సర్కారు రైతు బంధు అనగానే పడేది, తెల్లారి ప్రతి రైతుకు ఉపయోగపడేది. ఇప్పుడు ఏం లేదు మేడం. వాళ్ళు స్వయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు అనలే మేడం. తాగటానికి ఎందుకు ఎంత ఉపయోగపడదు మేడం. రైతులు అలా పండగ చేసుకుర్రు, చాలా మంచిగా ఉండరు. ఇవాళంతా ప్రతి రైతు ఏడుస్తుండ్రు. అసలు చాలా ఇబ్బంది పడుతుంది మేడం. రాష్ట్రంలో చాలా ఘోరం. రజాకారులు మరిపిస్తున్నారు మేడం కాంగ్రెస్ వాళ్ళు. 26వ తారీఖు అంటే సరే ఆదివారం అనుకుంటే మేడం. నిన్న సోమవారం పడచ్చుగా. ₹1 ఎవరికి ఇవ్వాలి పడని ఒక ఊరు మండలానికి ఒక ఊరు అంటున్నారు. ఏది అసలు ఏం చెప్తున్నారో అర్థం కావట్లే. వాళ్ళకే అర్థం, ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మేడం. ఒక తిరగలేదు మేడం. మీరు చెప్పరు మీకు పడ్డాయా రైతు బంధు? పర్లేదండి, నాకు 4.5 ఎకరాలు ఉంది. రైతు బంధు పర్లేదు. రుణమాఫీ నాకు 1,00,000 లోపు ఉన్నది. ఆ 1,00,000 లోపు కూడా రుణమాఫీ కాలే. నాకు కాలే. మాకు కాలేదు. మా ఊర్లో కూడా మొత్తం 300 మంది రైతులు ఉంటారు. 300 మంది రైతులలో 30 మందికి కూడా పర్లేదు రుణమాఫీ. రైతు బంధు అసలే లేదు. మండలానికి ఒక ఊరు తీసుకున్నాడు అన్నాడు, మా పక్క ఊరు వాళ్ళకి వేసిరా అని చెప్పారు కానీ మాకు లేదు, ఏది లేదు. ఆయన ఆదివారం అన్నాడు, ఆదివారం సెలవు అన్నాడు. ఆదివారం సెలవు దినంలో గవర్నమెంట్ వాడు పని చేయనప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఎట్లా చేస్తాడు గవర్నమెంట్ వాడు? అది ఎట్లా వేస్తాడు? ఆయన చెప్పే మాటలు అన్నీ బూటా మాటలు చెప్తాడు, తప్పించుకునే మాటలు చెప్తానికే ఉన్నది అది. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆయన ఏమో 100 రోజులు అన్నాడు, సంక్రాంతి అన్నాడు, అది అన్నాడు. ఇప్పుడు రైతు బంధు వేయాలంటే యాసింగి ముందే వేయాలి. ఎప్పుడు వేయాలి? నవంబర్ డిసెంబర్లో వేయాలి. ఆయన ఇప్పుడు జనవరి అయిపోయింది, నాట్లు పెట్టుకున్నాం, అయిపోయింది. మొత్తం అయిపోయినాక ఆయన వేసేం లాభం? కేసీఆర్ గవర్నమెంట్లో తాగుతానికి వేసిరు అన్నాడు. ఇప్పుడు రైతుకు అవసరం లేనప్పుడు వేస్తే దేనికి అన్నట్టు? అది వేసని కూడా వేస్తలేడు కదా, అది కూడా వేస్తలేడు కదా. ఇక అన్నీ తప్పించుకునే మాటలు. ఇప్పటికీ సంవత్సరం 14 నెలలు 16 నెలలు అయింది. ఇది తప్పించుకున్నాడు. ఇంకో 20 నెలలు 30 నెలలు తప్పించుకుంటే ఇక అప్పుడు ఎలక్షన్ల కోడ్ ఇక మీటింగ్లో ఉంటాయి, తప్పించుకోవచ్చు అని చూస్తున్నాడు ఆయన. మళ్ళీ సారి మాత్రం డిపాజిట్లు కూడా తక్కువ వాళ్ళకి. మీరు చెప్పరు, కొంతమంది రైతులు లెక్క కనిపిస్తున్నారు. రైతులకి మంచిగా ఉందా? రైతు రాజ్యం వచ్చిందా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో? రైతు రాజ్యం రాక్షస రాజ్యం వచ్చింది. రైతు రాజ్యం ఇది రాక్షస రాజ్యమే. రైతు రాజ్యం ఆడపాడైంది. మాకు ఆ కేసీఆర్ ఉన్నప్పుడే రైతు రాజ్యం. ఇప్పుడు అనుకునేవన్నీ వాడు చెప్పేటివన్నీ ఏది లేదు చేసింది. 2 లక్షల పైన ఉన్న మాఫీ చేస్తానంటే నాకు ₹1,00,000 లోపల 80,000 ఉన్నా కాలేదు నాకు. ఇక ఆయన ఇచ్చింది ఏముంది? ఇప్పుడు ఇంతవరకు రుణమాఫీ అట్నే పాయే. ఆడోళ్ళకు 25 ఏళ్ళకే డబ్బులు ఇస్తారని అది అట్నే చేసే. అది ఏది లేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా లేదండి అస్సలు. అన్నీ మర్చిపోయాడు. ఏది ఇచ్చేది ఏమి లేదు ఆయన. రైతు భరోసా ఎక్కడిది? నాకు ఎకరం 10 గుంటలు ఉంటే కూడా లేదు. ఆయన 2 ఎకరాలకు వేసి నాకు చెప్పుకుంటున్నాడు. మరి ఎక్కడ ఏడలేదు రైతు భరోసా ఇంతవరకు. పల్లె మాకు రాలే. మేము చూసుకున్నాం, ఆ కేజీలో చూసినాము.
మండలానికి పోయి అడిగినాం, బ్యాంకులు అడిగినాం, పడలే. బ్యాంకు వాడు ముందుగానే రాసి పెట్టిన్నాడు, రైతులకు ఈడ డబ్బులు లేవు, అది వేసినో అది పడ్డదో పడలేదో కానీ వాడు ముందుగానే రాసి పెట్టినాడు. డబ్బులు లేవు బ్యాంకులు అంటాడు, పడలే. ఇప్పుడు ఏది లేదు, అనుకున్న వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేసింది లేదు. మంచిగుందా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అంతకుముందు మంచిగా ఉండేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి ఇదే కష్టమే కానీ ఇంకేం మంచిగా ఉంది. నేను పోయిన సంవత్సరం నాట్లు పెట్టుకుంటే వానకాలం యాసంగి రంజు లేకుండా పడుకున్నాం, ఇంటికాడ నీళ్లు పుష్కలం. వాగమ్మడి మాకు గోదావరి నీళ్ళు వదిలిపెడితే అట్టుండే, ఆ నీళ్లు పోయినాయి, ఏరేడిపోయింది, మోటార్లు బంద్ అయినాయి, అన్నీ ఏం లేదు ప్రభుత్వం వచ్చిన కాంచి. 2 ఎకరాల పొలమే ఎండిపోయింది నాది, ఎందుకు నీళ్ళు రాదే? నీళ్ళు వేట్లే వస్తున్నాయి నీళ్ళు అని. ఇప్పుడు 15 రోజులు వదిలిపెట్టింది అంటుడు. నేను పెట్టుకునేది 4 ఎకరాలు, 2 ఎకరాలు ఎండిపోయింది, తెల్లగా అయింది. పడ్డాయా రైతు భరోసా? పల్లె చూసుకున్నారా మీరు? చూసుకున్నాను, నైట్ మొత్తం నిద్రపోలే. తెల్ల 12 గంటల 1 నిమిషం కాంచి పడతాయి అన్నాడు, తెల్లవారు నిద్రపోలే. నిన్న పొదువుకులు చూసినాం, ఏ పల్లె రుణమాఫీ అయిందా? కాలే, అది గిట్ట కాలే, రుణమాఫీ గిట్ట కాలే. పొలం పనులు స్టార్ట్ అయినాయా? పొలం పనులు స్టార్ట్ అయ్యి పెట్టుబడులు గిట్టుబడులు అప్పుడు అన్నీ అయిపోయి అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. అప్పులు తీసుకొచ్చి పెట్టి మరి పొలం పనులు స్టార్ట్ అయ్యే టైం ఇయ్యలే, డిసెంబర్లో ఇచ్చేది ఇయ్యలే. ఎప్పుడైనా డిసెంబర్లో వేసేది కేసీఆర్ ఉన్నప్పుడు, ఇయ్యలే. పొలం పనులు అయిపోయినాయి, అప్పులు తెచ్చినాం, అన్నీ కట్టేసినాం. మిగతా పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏది రావు, ఏది రావట్లే. గ్యాస్ అన్నాడు, గ్యాస్ 500 అంటే అది మాపిగా ఏది రావట్లే. ఎట్లున్నది మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక? ఎట్లుంది? అంత దొంగ పరిపాలన కాంగ్రెస్ది, అంత దొంగలే. ఎందుకు? ఏ రాలే మాకు. రైతు బంధు ఇచ్చేది, రుణమాఫీ అనేది రుణమాఫీ ఏ రావట్లేవు. ఫ్రీ బస్ ఇస్తారు కదా ఊర్లలో, ఫ్రీ బస్ అదొక్కటి పెట్టిన ఎందుకు ఫ్రీ బస్సు? ఉన్న సిటీలలో ఉండే వాళ్ళకే పనికి వస్తుంది. ఓళ్ళు ఎక్కుతున్నారు, మేము ఎక్కుతున్నాం, మా ఆడవాళ్ళు ఎక్కుతున్నారు పోయి. నడుతున్నాయి, ఓళ్ళు ఎక్కుతారు, మేము ఎక్కుతున్నాం. రోజు పొద్దునేస్తే పొలం పనులకు పోయేటాళ్ళు. చూసుకున్నారా? ఎకరం ఉంది కానీ ఎకరానికి కూడా పల్లె. చూసుకున్నారా మీరు? పొద్దున చూసినాం కానీ పల్లె. ఎట్లుంది? మంచిగానే ఉందా కాంగ్రెస్ పార్టీ వచ్చి? ఏ పాలన వేస్ట్. ఎందుకు? రైతు రాజ్యం కదా కాంగ్రెస్ పార్టీ. లేదు, అప్పటి వాళ్ళు వేరు. కేసీఆర్ ఉన్న రోజులే మంచిగా ఉంది. నీళ్ళు కూడా సక్రంగా రావట్లే కాలువలలో. చెప్పండి మీరు, చెప్పండి ఏంది? అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు ఇంతవరకు నాకు రైతు బంధు ఇప్పుడు ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు రేషన్ కార్డు ఇస్తే రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి ఇంతవరకు రేషన్ కార్డు మళ్ళీ అప్లై చేసుకోండి. రేషన్ కార్డు లేదు. ఏ పథకాలు అమలు కాలేదు ఇంతవరకు ఒకటి కూడా. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయాలి ఇంతవరకు. ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు? ఏది చేశారు చెప్పండి ఒకటి క్లారిటీగా. ఒకటి చెప్పండి. నాకు రుణమాఫీ పేరు వచ్చి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు ఇంతవరకు వాళ్ళ అకౌంట్లో రూపాయి కూడా పడలేదు. కొత్త రుణం తెచ్చుకున్నట్లేదు, ఈ పాత రుణం కట్టినట్టు ఇప్పుడు మాఫీ అయినట్లేదు. రైతు భరోసా ఏది? నాకు కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు ఒకసారి పడ్డది రైతు భరోసా. ఇంతవరకు 2-3 సీజన్ల నుంచి రైతు భరోసా ఇది 7,000 ఎందుకు ఇస్తాడు? 6,000 ఇస్తానంటే 6,000 ఇస్తానంటే 6,000 ఇంతవరకు గతిలేదు. ఆల్రెడీ మొన్న వానాకాలం సీజన్ పోయింది, ఇప్పుడు యాసంగి సీజన్ కూడా అయిపోవచ్చింది. ఏది రైతు భరోసా ఇది ఇంతవరకు? ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ అయ్యి? అదే మీరే అసలు ఎక్కడుంది పరిపాలన? ఎక్కడుంది? గ్రామాలు ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్కి దమ్ముంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెడితే వాళ్ళ పరిపాలన ఎట్లుందో తెలుస్తుంది. గవర్నమెంట్ కనుక నిజంగా దమ్ముంటే సంవత్సరంన్నర అయిపోయింది ఇప్పటికి. గ్రామ పంచాయతీలు కంప్లీట్ అయిపోయి సంవత్సరంన్నర అయింది. ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్కి దమ్ము తేన గవర్నమెంట్కి లేదు. అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే ఈ వాళ్ళు 6 గ్యారెంటీ అమ్మలేందో తెలిసిపోతుంది, ఇప్పుడే తెలిసిపోతుంది. ప్రజలు చెప్తారు ఏది స్టార్ట్ చేసిర్రు. 26వ తారీఖు వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎంతమంది రైతులకు వేసారు? ఎన్ని సరే ఎకరం రైతుల కన్నా పూర్తి పడి అంటే అది లేదు. 2 ఎకరాల రైతులు కూడా అది ఇంతవరకు ఎవరికి వేసారు? ఎంతమందికి ఇచ్చారు? మండలంలో ఒక గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ 26వ తారీఖు ఖచ్చితంగా పడతాయి అని చెప్పారు. ఒక గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక గ్రామ పంచాయతీ మిగతా మార్చి 31 వరకు ఉన్నారు. డిసెంబర్ పోయింది, సంక్రాంతి పోయింది, దసరా పోయింది, జనవరి 26 పోయింది, మళ్ళీ ఇప్పుడు మార్చి 31కి వచ్చింది. ఈ మార్చి 31 తర్వాత ఇంకేమంటారు? ఏప్రిల్ వస్తుంది. అదే మార్చి 30 ఏప్రిల్ ఒకటి వస్తుంది. ఈ రైతు భరోసా ఉండదు, ఈ రేషన్ కార్డులు ఉండవు, ఏది ఉండవు. జనం ఏదో కేసీఆర్ ఏదో చేయలేదు తీసుకొచ్చి పెట్టుకుంటే ఇట్లే ఉంది. పాలిచ్చే బర్రెని పక్క పెట్టి దున్నపోతుంది దండించుకున్నట్టే ఉంది ఈరోజు పరిస్థితి, జనాల పరిస్థితి. రైతు రాజ్యం ఏది రైతు రాజ్యం?
ఇప్పుడు కేసీఆర్ 4 గంటల కరెంట్ ఇచ్చింది, ఇప్పుడు ఆయన ఇచ్చిందే కదా, మార్కెటింగ్ వ్యవస్థ ఆయన నిర్మించిందే కదా. వీళ్ళు కొత్త రైతుల కోసం కొత్త చేసింది ఇది, పలానా ఇది రైతు కోసం మేము చేసినాం, పలానా ఇచ్చినాం రైతు కోసం సపరేట్గా మేము అని చెప్పమనండి. పలానా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం, పలానా చేసినాం అని చెప్పమనండి, అప్పుడు అర్థమైపోతుంది. ఏది రైతు రాజ్యం అంటే ఏది చేసి రైతు కోసం కేసీఆర్కి మించి చేసింది ఏంటిది, అదొక్కటి చెప్పమనండి. ఎట్లుంది? ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ రెడ్డి? నేను చెప్తున్నా కదా, సున్నా. అసలు పాలన వ్యవస్థ గ్రామాలలో అసలు సరే రైతు పోయింది, గ్రామాలలో కనీసం లైట్లు వేసే దిక్కుందా, చెత్త శుభ్రం చేసే దిక్కుందా, ఏముంది అసలు? ఎక్కడుంది పరిపాలన అనేది? ఎక్కడ పరిపాలన నడుస్తుందా? ఆఫీసర్లు వాళ్ళదే నడుస్తుంది. ఎక్కడైనా పరిపాలన నడుస్తుంటే, ఎక్కడైనా నడుస్తుంటే దాన్ని మార్కులు వేస్తాం. అసలు మార్కులు వేయడానికి ఏది సోర్స్ ఏది? మార్కులు సోర్స్ ఏది? అసలు మార్కులు ఎట్లా వేయాలి? అసలు ఎగ్జామ్ రాసే ఇప్పుడు అదే అంటున్నాను కదా, అదే కనుక దమ్ముంటే ఎగ్జామ్ మార్కులు వేయాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్కి పోతే ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంవత్సరం దాటిపోయింది, మున్సిపాలిటీలో టైం అయిపోయింది, రేపు చేస్తుంటే టైం అయిపోతుంది. ఈ మార్చి 31 దాటగానే ఎలక్షన్ సంవత్సరం జరుపుతాడు, ఆ కోడి కూడా సంవత్సరం జరుపుతాడు. ఇంకా పథకాలు ఇప్పుడు అమలు చేసేది ఆయన ఎక్కడ? అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెడితే తెలుస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా ఏ పాట అమలు చేస్తున్నారు, ఏ పాట చేస్తున్నారు ఏంది అనేది ప్రజలు తీర్పు చెప్తారు, జనం తీర్పు చెప్తారు అంతే. జనం చాలా మంచి తీర్పు ఇస్తారు. అదే పెట్టాలి కదా. సంవత్సరం రైతు ఎందుకు పెట్టలే మరి? తీర్పు వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుంది కదా, ఎందుకు పెట్టలే మరి? సంవత్సరం అవుతుంది కదా గ్రామ పంచాయతీ. పోయిన జనవరి 31, మళ్ళీ ఇప్పుడు జనవరి అయిపోయింది, జనవరి 31 అయిపోయి మళ్ళీ ఫిబ్రవరి కూడా వచ్చేసింది. ఎందుకు పెట్టలే మరి? పెట్టాలి కదా, పెడితే తెలుస్తుంది.